అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6th క్లాస్ యొక్క గ్రామ పంచాయతీ 13వ పాఠ్యాంశమైనటువంటి ఈ గ్రామ పంచాయతీ గురించి ఇంతకంటే ముందు పాటలో మనం మాట్లాడుకున్నాం. మిగిలిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఈ లెసన్ నుంచి సెకండ్ పార్ట్ నుంచి తప్పనిసరిగా బిట్ గ్యారెంటీ వస్తుంది. సో మరి ఇక్కడ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎస్జిటి అండ్ ఎస్ఎస్ఎల్ వాళ్ళకు, మిగతా కాంపిటేటివ్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందండి. మరి ఇక్కడ గ్రామ పంచాయతీకి సో మనం పోటీ చేయాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయాలంటే కనీస వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే అదేవిధంగా ఓటు హక్కు కలిగి ఉండాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మరి ఇక్కడ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా సో రాజీవ్ గాంధీ ఏం చేస్తారంటే 1989లో సో 21 సంవత్సరం మామూలుగా సంవత్సరాలు తగ్గింది. 21 సంవత్సరాల నుంచి ఏం చేశారు? వయోజన ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి సో ప్రధానమంత్రి అవుతారండి రాజీవ్ గాంధీ. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు గ్రామ పంచాయతీ యొక్క విధుల గురించి మనం మాట్లాడుకుంటాం. సో గ్రామ పంచాయతీ విధులు ఏం చేస్తుంది? గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? సో గ్రామంలో ప్రధానపౌడు ఎవరు? సర్పంచ్. మండలానికి ప్రధానపౌడు ఎవరు? మండల పరిషత్ చైర్మన్. మరి గ్రామ పంచాయతీ విధులు చూసినట్లయితే రోడ్లు వేయడం, సో సీసీ రోడ్లు వేయడం, ప్రతి వీధికి రోడ్లు వేసేటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ విధి. రోడ్లు వేయడం అనేది బాధ్యతగా ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే మురికి కాలువలు నిర్మించడం. మురికి కాలువలు నిర్మించడం అనేది ఎవరు చేస్తారు? గ్రామ పంచాయతీ యొక్క విధులు. అంటే మోరులు అంటాం, తెలంగాణ ముఖ్యంగా అంటాం మోరులు, దీన్ని మురికి కాలువలు నిర్మించడం. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఈ మురికి కాలువ వాళ్ళు ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. ఏంటి? ఇంకుడు గుంతలు. నెక్స్ట్ తాగునీరు సరఫరా అనేది సో అన్ని విధంగా చూడడం. సరఫరా అనేది అందరికీ అన్ని విధంగా చూడడం. సో ప్రతి వీధికి కూడా వీధి దీపాల ఏర్పాటు అనేది ఏర్పాటు చేయడం అనేది చేస్తుంది. నెక్స్ట్ వీధుల శుభ్రత. ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే సో ఇక్కడ గ్రామాలలో కూడా ఏం చేస్తారంటే వీధుల శుభ్రత, చెత్త సేకరణ, దీంతో పాటు ఏం చేస్తారంటే చెత్త సేకరణ కూడా చేస్తూ ఉన్నారు. చెత్త సేకరణ కూడా దీనిలో భాగంగా చేస్తూ ఉన్నారు. చిన్న నీటిపారుదల అంటే వాటర్ షెడ్లు నిర్మించడం. దీనిలో మనం ఏంటంటే వాటర్ షెడ్లు నిర్మించడం అనేది గ్రామ పంచాయతీ యొక్క విధులు. పాఠశాల యొక్క మరమ్మతులు, పాఠశాల యొక్క అభివృద్ధి కోసము గ్రామ పంచాయతీ విధిలో భాగంగా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సో శిశు సంక్షేమం కోసం కూడా పాటుపడుతుంది గ్రామ పంచాయతీ. రోడ్లు వేయడం, మురికాలు నిర్మించడం, తాగునీరు సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, వీధుల శుభ్రత అంటే స్ట్రీట్ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ అంటే చిన్న నీటి పారుదల అంటే వాటర్ షెడ్ ఏర్పాటు చేయడం పాఠశాల, ఇది ప్రధానంగా. మరి గ్రామ పంచాయతీకి లేని అధికారులు అంటాడు. కొన్ని ఎగ్జాంపుల్ ఎట్ అవుతుందంటే ఈ క్రింది వాణిలో గ్రామ పంచాయతీకి అధికారాలు లేని అంశాన్ని గుర్తుపెట్టాడు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో గ్రామ పంచాయతీకి ఏ అంశాల పట్ల అధికారం లేదు. సో అంటే మార్కెట్ పై గ్రామ పంచాయతీకి అధికారం లేదు. భూమి అభివృద్ధిపై గ్రామ పంచాయతీకి అధికారం లేదు. అటవీ అభివృద్ధిపై గ్రామ పంచాయతీకి అధికారం లేదు. కుటీర పరిశ్రమలపై గ్రామ పంచాయతీకి అధికారం లేదు. పేదల గృహ నిర్మాణం పైన కూడా గ్రామ పంచాయతీ అధికారం లేదు. విద్యుత్ పైన కూడా గ్రామ పంచాయతీకి అధికారం లేదు. విద్యుత్ ఓన్లీ. నెక్స్ట్ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేయాలంటే కూడా గ్రామ పంచాయతీకి అధికారము లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైన కూడా సో గ్రామ పంచాయతీకి అధికారం లేదు. మరి ఏ అధికారులు ఉన్నాయి? రోడ్లు వేయడం, మురికాలు, పాఠశాల అభివృద్ధి. నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ పైన కూడా ఉంటుంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం పైన కూడా సో శిశు సంక్షేమం కోసం కూడా చూస్తుంది. కానీ లేని అధికారాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారు? మరి గ్రామ పంచాయతీ సమావేశాలు అనేది ప్రతి నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏం చేస్తారు? సమావేశము ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి గ్రామ సభలో ఓటర్లందరూ కూడా సభ్యులుగా ఉంటారు. ప్రతి సమావేశానికి సగం మంది హాజరు కావాలి. అంటే నెలకొక సమావేశం నిర్వహిస్తాం. ఆ నెలకు నిర్వహించేటువంటి సమావేశంలో సగం మంది అనేది తప్పకుండా హాజరు కావాలి. ఒకవేళ హాజరు కాకపోతే ఆ సభ అనేది రద్దు అవుతుంది. అంటే సగం మంది హాజరు కాకపోతే సభ అనేది రద్దు అవుతుంది, గ్రామ సభ రద్దు అవుతుంది. మరి ఇక్కడ గ్రామ సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. గ్రామ సభలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే మార్చి నెలలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి బడ్జెట్ ఇక్కడ ఆదాయ వ్యయాలు అనేది సర్పంచ్ మరియు కార్యదర్శి కలిపి ఒక బడ్జెట్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రామ సభ బడ్జెట్ ను ఆమోదిస్తుంది.
సో ఎప్పుడైతే గ్రామసభ బడ్జెట్ ఆదాయ వ్యయాలన్నింటినీ కలిపి ఆమోదిస్తుందో తర్వాత మండలానికి పంపిస్తారు. మండలానికి పంపిన తర్వాత జిల్లాకు పంపిస్తారు. ఈ మండలం అంటే జిల్లా అయిన తర్వాత ఆమోదం అయిన తర్వాత నిధులు పంపిణీ వస్తుంది, అంటే నిధులు వస్తాయి. ఆ నిధులు అనేది సర్పంచ్ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనుల కోసము ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది పంచాయతీ సమావేశాల గురించి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? సో ప్రధానంగా ఇంటి పన్ను ఒకటి, భూమి శిస్తు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ప్రధాన అంటే ఇంటి పన్ను, భూమి శిస్తు. అంటే గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి సో ఆదాయాలల్లా 1/3 వంతు ఈ యొక్క ఇంటి పన్ను, భూమి శిస్తు ద్వారానే అంటే పన్నుల ద్వారానే ఆదాయం వస్తుంది. 1/3 వంతు ఎన్నో వంతు అంటాడు, ఎన్నో వంతు ఆదాయం వస్తుంది. అంటే పన్నుల ద్వారా అంటే 1/3 వంతు 1/3 వంతు ఈ యొక్క పన్నుల ద్వారానే ఆదాయం వస్తుంది. దాంతో పాటుగా ఎన్ఆర్ఈజీఏ ద్వారా కూడా కొంత నిధులు అనేది అంతా ఉన్నాయి. అంటే ఏంటి సార్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇది 2005 సంవత్సరంలో యాక్ట్ రావడం జరిగింది. 2006 సంవత్సరంలో ఫిబ్రవరి మంత్లో ఇది అమల్లోకి రావడం జరిగింది. ఎప్పుడు అమలు అయింది? ఇది 2006 ఫిబ్రవరిలోనే అమలైంది. 2005 సంవత్సరంలో ఇది యాక్ట్ వచ్చింది. సో ఈ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలలో చట్టబద్ధం పొందినటువంటి ఏకైక పథకం ఏంటంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ. మరి ఇక్కడ ఎంజీఎన్ఆర్ఈజీఏలో కేంద్రం వాటా ఎంత అంటే సో 90%. సో అదేవిధంగా రాష్ట్ర వాటా ఎంత ఉంది? రాష్ట్ర వాటా ఎంత అంటే కేవలము 10% మాత్రమే ఉంది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతుండ్రు. సో తెలంగాణలో ప్రజెంట్ చూసినట్లయితే సో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏలో ఎంత వేతనం ఇస్తారంటే కూలీ 300 రూపాయలు ఇస్తున్నారు. 300 రూపీస్ ప్రస్తుతము కూలీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మండల పరిషత్ అంటే 20 గ్రామ పంచాయతీలు అంటే 20 గ్రామ పంచాయతీలు ఒక మండలం ఏర్పడేయచ్చు. అంటే సుమారు 20 గ్రామ పంచాయతీలు అనేది ఉంటే ఒక మండలం ఏర్పడేస్తారు. ఈ మండలాలన్నీ కలిపితే సో జిల్లా అవుతుంది. సో మండలాలను ప్రధానంగా ఎంపీటీసీ అంటాం. అంటే ఎంపీటీసీ అనేది 3000 నుంచి 5000 మధ్య ఉన్న ఒక జనాభాకు, 3000 నుంచి 5000 జనాభాకు లేదా 2 గ్రామాలు లేదా ఒక గ్రామాన్ని కలిపి ఎంపీటీసీ ఉంటారు. ఈ ఎంపీటీసీ అంటే ఏంటంటే సో మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. సో జిల్లా పరిషత్ అంటే ఏంటంటే సో ఇక్కడ సో జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటే జెడ్పీటీసీ అంటే ఏంటంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మండల పరిస్థితుల్లో కూడా మండలానికి కూడా అధికారులు సో ఎంపీటీసీల ద్వారా అభివృద్ధి పనులు అవుతాయి. సో జిల్లాకు కూడా జెడ్పీటీసీల ద్వారా అభివృద్ధి పనులు అనేది నిర్వహిస్తారు. నెక్స్ట్ ఇక్కడ అజ్జిపల్లి గురించి మనకు ఈ లెసన్ లో ఉంది. అజ్జిపల్లి గ్రామం అనేది ఏ జిల్లాలో ఉందంటే రంగారెడ్డి జిల్లాలో ఉందండి. ఈ జిల్లాలో ఉంది రంగారెడ్డి జిల్లాలోని ఈ యొక్క అజ్జిపల్లి గ్రామం ఉంది. ఈ అజ్జిపల్లి గ్రామం అనేది ఆదర్శ గ్రామం ఉంది. ఈ అజ్జిపల్లిలో మరుగుదొడ్లు నిర్మించారు, 100% అక్షరాస్యత ఉంది, అన్ని అంటే రోడ్ల నిర్మాణం ఉంది, సీసీ రోడ్లు వేశారు, మరియు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ఇక్కడ బ్యాంకులు కూడా అందరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది. ఏ గ్రామం అంటే అజ్జిపల్లిలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. బహురు భూమి అంటే బయటికి మరుగుదొడ్లు బయటకు వెళ్ళడం లేదు. ఏ గ్రామం అంటే అజ్జిపల్లి. మరి చెట్లు మొక్కలు ఎక్కువ నడడం జరిగింది. ఏ గ్రామం అంటే అజ్జిపల్లి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మొదలు ఏం చేసిందంటే 2008 సంవత్సరంలో సుబ్రహ్మ అవార్డు ఇచ్చింది. ఎవరు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వము అంటే తెలంగాణ ప్రభుత్వము సుబ్రహ్మ అవార్డు ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? జంగమ్మ. ఎవరు? జంగమ్మకి ఇచ్చింది. సో అజ్జిపల్లి సర్పంచ్ అయినటువంటి జంగమ్మకు సుబ్రహ్మ అవార్డు వచ్చింది. సుబ్రహ్మ అవార్డు తర్వాత ఏం చేసిందంటే సో కేంద్ర ప్రభుత్వము నిర్మల్ పురస్కారం అవార్డు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 సంవత్సరంలో డిసెంబర్ మంత్లోని ఎప్పుడండి డిసెంబర్లో సో 2008 డిసెంబర్లో నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడున్నటువంటి రాష్ట్రపతి అయినటువంటి సో ప్రతిభా పాటిల్ అంటే ఇక్కడ జంగమ్మకు ఎవరికి? సో జంగమ్మకు ఈ ప్రతిభా పాటిల్ ఏ అవార్డు ఇచ్చారు? నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ సుబ్రహ్మ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 2008లోనే. అదే సంవత్సరంలోనే సో కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే నిర్మల గ్రామ పురస్కార అవార్డు కూడా ఎవరు ఇచ్చారు? ప్రతిభా పాటిల్. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి అయినటువంటి ప్రతిభా పాటిల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ అజ్జిపల్లి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణము, సంపూర్ణ అక్షరాస్యత, మద్యపాన నిషేధము, కుటుంబ నియంత్రణ మరియు చెట్ల యొక్క పెంపకం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ గ్రామానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలోని ఆదర్శ గ్రామాలు ఏమున్నాయి? తెలంగాణలో ఆదర్శ గ్రామాలు ఏమున్నాయి సార్ అంటే ముఖ్యంగా ప్రధానంగా ఏమి చేస్తారంటే వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగదేవపల్లిలో సో
ఈ వరంగల్ గ్రామీణ జిల్లాలో గంగదేవిపల్లిలో 18 కమిటీలు ఏర్పాటు చేశారు. ఎన్ని కమిటీలు ఏర్పాటు చేశారు? 18 కమిటీలు ఏర్పాటు చేశారు. సో 100% అక్షరాస్యత ఉంది ఆ గ్రామంలో. గంగదేవిపల్లిలో సో 100% బడిలో నమోదు ఉన్నది, పిల్లల యొక్క నమోదు. సో బ్యాంకులు కూడా 100% ఉన్నాయి. ఆ విధంగా సో వరంగల్ గ్రామీణ జిల్లాలో గంగదేవిపల్లి. సో కరీంనగర్ జిల్లాలోని రామచంద్రపురం కూడా ఆదర్శకరంగా ఉంది. నిజామాబాద్లోని అంకాపూర్, మరి తెలంగాణ విత్తన భండాగారాన్ని అంకాపూర్ పిలుస్తారు. సో అంకాపూర్ అనేది తెలంగాణలోని ఆదర్శ గ్రామం. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాలోని అజీపల్లి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరి దేశంలో చూసినప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హివారే బజార్ అనేది నిజంగా ఇక్కడ వర్షం తక్కువ పడుతుంది, కరువు ప్రాంతం. ఆ ప్రాంతంలో కొండ వాళ్ళకు అనేక అంటే చిన్న చిన్న చెక్ డ్యామ్లు నిర్మించి అడ్డుకట్లు వేసేసి హివారే బజార్లో ఒక ఆదర్శ గ్రామంగా, అంటే అక్కడ కొన్ని షరతులు నిబంధనలు నియమాల ఆధారంగా హివారే బజార్ కూడా ఒక ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడం జరిగింది. కాబట్టి ఈ గ్రామాల పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గంగదేవిపల్లిలో ఉన్నటువంటి కమిటీలు ఎన్ని ఉన్నాయని మాట్లాడుకున్నాం. సో ఇది వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్నటువంటి గ్రామమే గంగదేవిపల్లి. 18 కమిటీలు ఉన్నాయి. ఆ 18 కమిటీల్లో మంచిది కమిటీ అని, పరిశుద్ధ కమిటీ అని, విద్యా కమిటీ అని, సో వైద్య కమిటీ అని, ఈ విధంగా ఒక 18 కమిటీలు ఉంటాయి. ఆ 18 కమిటీల్లో కూడా గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కమిటీలో తప్పకుండా సభ్యుడిగా ఉంటాడు. గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా ఈ 18 కమిటీలు ఏదో ఒక కమిటీలో తప్పకుండా సభ్యుడిగా ఉంటాడు. ఈ గంగదేవిపల్లిలో సంపూర్ణ అక్షరాస్యత ఉన్నది, 100% పాఠశాల నమోదు ఉంది, కుటుంబ నియంత్రణ ఉన్నది, మరుగుదొడ్ల నిర్మాణం ఉన్నది, మరియు అక్కడ మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకున్నారు, ఉపాధి అవకాశాలు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది. ఏ గ్రామం అంటే గంగదేవిపల్లిలో. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ లెసన్ లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. సో ఈ లెసన్ లో ఈ ఆదర్శ గ్రామాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ అజిపల్లి జంగమ్మ గురించి సుబ్రహ్మ అవార్డు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డు గురించి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ సార్ అంటే ఈ యొక్క MGNREGS గురించి ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ గ్రామ పంచాయతీ లేని అధికారులు గుర్తుపెట్టుకోవాలి. ఉన్న అధికారులు ఏంటి. సో తదుపరి క్లాస్లో మనం నెక్స్ట్ పాఠం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ టు ఆల్.